ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు బాప్తీసం ఎందుకు తీసుకోవాలా, ఎలాగ తీసుకోవాలని చాలామంది కూడా అనుకుంటారు. మనిషికి జన్మ పాపము కర్మ పాపం ఉంటుంది. ఈ జన్మ పాప కర్మ పాపం పోవాలంటే ఆయన బాప్తీసం తీసుకుంటేనే జన్మ పాపం కర్మ పాపం పోతుందని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ప్రపంచ పాపాలల్లా దేవుడి శిలువ మాన మీద మోసుకొని ఒకసారి మరణించాడు. మరల మృత్యుంజయుడై మరణపు ముళ్ళు విరిచి ఆయన జయశీలుడై ఆయన జయించి లేచాడని బైబిల్ చెప్తుంది. మళ్ళీ ఏ మనిషి అయినా కూడా రెండు జన్మములు ఉన్నవని బైబిల్ చెప్తుంది. ఒకటి తల్లి గర్భంలో పుట్టినది జన్మం, రెండవది జలగర్భం నుంచి వచ్చినది జన్మం అని బైబిల్ చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక బైబిల్ ఉన్న వాళ్ళు 6వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. అట్లనరాదు పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ మనం జీవిస్తాం? క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము మరణంలోనికి బాప్తీసం పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడునో మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్టుగా బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాటి పెట్టబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు బాప్తీసం అన్నది మరణములోనికి, అంటే జన్మ పాపము కర్మ పాపము పోవటానికి. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వెంటనే మామూలుగా తల్లి గర్భంలో పుట్టినప్పుడు తల్లి గర్భంలో పుట్టడమే పాపి, తర్వాత జన్మ పాపం అది కర్మ పాపము. ఈ రెండు పోవాలంటే యేసుక్రీస్తు ఎలాగ ప్రపంచ పాపాలు శిలువ మీద మాన మీద వేసుకొని మరణించాడో అట్లా మన పాపాలు కూడా జలగర్భంలో కలిసిపోవాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు తీసుకున్నప్పుడే అలాగ కలిసిపోతామని బైబిల్ చెప్తుంది. అలాగ పాతి పెట్టబడతామని బైబిల్ చెప్తుంది. ప్రేమైన సహోదరుల లేఖనం ఇది. నువ్వు పుట్టక మునిపే కొన్ని వేల సంవత్సరాల కింద దేవుడు రాశాడు. అది మేము మాట్లాడే మాటలు కాదు, లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలరా, ఇది కేవలం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసిన మాటలు ఇవి. కనుక నువ్వు నిత్య జీవం గల దానం కావాలంటే నువ్వు బాప్తీసం చేసుకోవాలి. అందుకొరకే రెండు జన్మలు ఎలా ఉన్నాయి బైబిల్లో. యోహాను సువార్త బైబిల్ ఉన్న యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అందుకు యేసు అతనితో అతడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడు. నీతో నిత్యముగా చెప్తున్నాను. అందుకు నికేదేము ముసలివాడైన మనుషుడు 2 సార్లు ఎలాగ జన్మిస్తాడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడని ఆయన అనగా ఏసిట్లనెను ఒకటి నీటి మూలములుగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రేమని సహోదరులారా, నకతి ఏమంటున్నాడు? దేవుడు అంటున్నాడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలని బైబిల్ చెప్తుంది. నీటి మూలం అంటే ఏంటి? బాప్తీసం తీసుకోవాలా. ఆత్మ మూలం అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలా. ప్రేమైన సహోదరులారా, ఈ బాప్తీసం అంటే ఏదో నిధులే ఏదో కొని వచ్చేది అనేది కాదు. కానీ బైబిల్ ఏమంటుందంటే యేసుక్రీస్తు ప్రపంచ పాపాన్ని ఎలాగ మోసి పాపాల కొరకు దేవుడు ఎలాగ మరణించాడో, ఈరోజు సేకరణ అన్న భార్య బాప్తీసం తీసుకున్న వెంటనే వాళ్ళ జన్మ పాపము కర్మ పాపము మృతి నొందుతుంది. వాళ్ళు చచ్చిపోతారు, దాంట్లోన మళ్ళీ నిత్య జీవం కొరకు వాళ్ళు లేస్తారు. బాప్తీసం అన్నది అదే నీటి మూలము ఆత్మ మూలంలో జన్మించిన వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడని బైబిల్ చెప్తుంది. ఏమైనా సహోదరులారా, ఈ పిల్లలకి ఒకవేళ బాప్తీసం తీయకపోతే, ఈ కుటుంబాన్ని తీయకపోతే మీరు తీసి ఉండాలి. బ్రతికున్నప్పుడే నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడిని శిక్ష విధించబడుతున్న బైబిల్ చెప్తుంది. కనుక ఈ లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా, ఇప్పుడు కుటుంబం బాప్తీసం తీసుకోబోతున్న కుటుంబం నిమిత్తమై, ఇది కూడొచ్చిన దేవుని బిడ్డల నిమిత్తమై, మీ కుటుంబాల నిమిత్తమై
మా నిమిత్తమై ప్రార్థన చేయవాళ్ళకు ప్రభునామని తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ వాక్యం దీవించి ఆశీర్వదించబడింది గాక. ఆమేన్ ఆమేన్.